ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలు జిల్లాల్లోని గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉద్యోగుల్ని పలు జిల్లాలకు బదిలీ చేశారు. ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, తహసీల్దార్లతో పాటు అనేక మంది ఉద్యోగుల్ని ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు బదిలీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఆ అధికారులు ఆయా జిల్లాల్లోనే విధులు నిర్వహించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని అనేక ఆరోపణలు రావడంతో ఎన్నికల కమిషన్ చాలా మంది అధికారులను ఒక జిల్లా నుండి ఒక జిల్లాకి బదిలీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో తమ సొంత జిల్లాలకు బదిలీ చేయాలని అనేక మంది సీనియర్ ఉద్యోగులు ప్రభుత్వానికి మనవి చేశారు. అయితే చాలా జిల్లాల్లో అధికారులు ఇంకా బదిలీ కాలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీనియర్ అధికారులకి బదిలీ చేయడానికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిత్తూరు జిల్లాకి 27 మంది ఎంపీడీఓలు బదిలీపై వచ్చారు. అయితే ఆ ఎంపీడీఓలు బదిలీలకు ఇంతవరకు బ్రేక్ పడుతూ వచ్చింది. ఎట్టకేలకు చిత్తూరు జిల్లాలో ఉన్న 27 మంది ఎంపీడీఓలు వారి సొంత జిల్లాలకు బదిలీ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న 27 మందికి స్థానచలనం కల్పించారు. నెల్లూరు జిల్లాకు చెందిన 16 మంది ఎంపీడీఓలు, కడప జిల్లాకు చెందిన 11 మంది ఎంపీడీఓలను బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 27 మంది ఎంపీడీఓలు వారి విధులు నిర్వహిస్తున్న కార్యాలయాల్లో రిలీవ్ కావాలని, తర్వాత వారి వారి సొంత జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయంలో హాజరై రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తరువాత వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి బాధ్యతలు స్వీకరించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఆ ఎంపీడీఓలకు ఎక్కడ బాధ్యతలు అప్పగిస్తున్నారు అనే విషయం తెలియడం లేదని సమాచారం. ఎంపీడీఓలు ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళితే, ఎంపీడీఓలు ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు వెళ్తే కానీ వాళ్లకు ఎక్కడ పోస్టింగ్లు ఇచ్చారనే విషయం తెలియదని సంబంధిత అధికారులు అంటున్నారు. అయితే కొంతమంది ఎంపీడీఓలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని తెలిసింది.